ఆ జిల్లా నేతల రూటే సపరేట్. నిత్యం వివాదాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చల్లో ఉండటమే కాకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే తమ ప్రతాపం చూపిస్తూ కొండంత అండగా ఉండాల్సిన అమాత్యులే పార్టీకి, ప్రభుత్వానికి భారంగా మారుతున్న పరిస్థితి నెలకొంది. అసలు ఇంతకీ ఎవరా నేతలు? వాళ్ళ మధ్య వచ్చిన గొడవేంటి? వివాదాలను సరిదిద్దుకోకుండా ఇంకా రచ్చ చేస్తూ ఉండడం దేనికోసం? ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహారంపైనే చర్చ సాగుతుంది. ఈ ఇద్దరి మధ్య పొలిటికల్ రచ్చ పీక్స్కు చేరింది. ఇటీవల మంత్రి కొండా సురేఖ శాఖ అయిన దేవాదాయ శాఖలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి జోక్యం చేసుకోవడంపై ఏఐసిసి అధినేతలకు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది. ఆ ఫిర్యాదుకు నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఈ వైరం ఇప్పుడిదా అని చూస్తే గతంలో నుంచి కూడా కొండా దంపతులకు కడియం శ్రీహరికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వివాదం ఉందని ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చ సాగుతుంది. అయితే గతంలో ఇద్దరు కలిసి బీఆర్ఎస్లో, ప్రస్తుతం కాంగ్రెస్లో పనిచేస్తున్నారు. కానీ అంతకుముందు ఒకరు టీడీపీలో, మరొకరు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ వైరం అలానే కొనసాగింది. కడియం శ్రీహరి ఎవరిని ఎదగకుండా చెప్పుడు మాటలతో పార్టీ అధినేతలను, ప్రభుత్వ అధినేతలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి కొండా సురేఖ భర్త బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పుడు అధిష్టానం జోక్యంతో సద్దుమరిగిందనుకున్న వివాదం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో వివాదం మళ్లీ రాజుకుని అధికార కాంగ్రెస్ పార్టీలో అగ్గిమంటల్లా బగ్గుమంటుంది. అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రజాప్రతినిధులు, నాయకులు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మాట్లాడే ఒక భిన్న సంస్కృతి ఉంది. దానికి పార్టీలో ప్రజాస్వామ్య విలువలు అధికంగా ఉండడమే కారణమని ఒక అపవాదు ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చాక 10 ఏళ్లు అధికారం కోల్పోయాక కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తిరిగి అధికారం చేపట్టాక ఆ పరిస్థితి ఇంకా బాగా పెరిగిందని చర్చ జరుగుతుంది. దానికి నిదర్శనంగానే ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల తీరు, వ్యాఖ్యలు, వివాదాలతో అది ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. ఇటీవల మరోసారి బీసీ మహిళా మంత్రి కొండా సురేఖ శాఖలో తన అనుమతి లేకుండా, తనకు తెలియకుండా నేరుగా పేషీలో అధికారులతో సమీక్ష చేయడం కాకుండా ఆ సమాచారాన్ని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేయడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఎప్పుడైతే ఈ విషయం తెలిసి మంత్రి కొండా సురేఖ ఢిల్లీ అధిష్టానానికి, సీఎం రేవంత్ రెడ్డికి సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేశారో కడియం శ్రీహరి రాత్రికి రాత్రే ఆ వాట్సాప్ ఫోటోలను డిలీట్ చేసేశారు. నేను కేవలం ఎమ్మెల్యేగా అధికారులను కలిశాను తప్ప సమీక్ష చేయలేదు. సమీక్షకు కలవడానికి వ్యత్యాసం తెలియని అవగాహన రాహిత్యం మంత్రి కొండా సురేఖది అంటూ కడియం రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో పుండుపై కారం చల్లినట్లయింది. ఈ అవగాహన రాహిత్యం అనే కామెంట్తో కొండా సురేఖ కోపం కట్టలు తెంచుకుంది. కడియం శ్రీహరి ఇచ్చిన కౌంటర్తో దెబ్బకు దెబ్బ అనే రీతిలో మీడియా ముఖంగా బరెస్ట్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. అసలు కడియం శ్రీహరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని, తానే స్వయంగా అసెంబ్లీ స్పీకర్ను కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని చెప్పుకోవటం సిగ్గుచేటు కాదా అని విమర్శించారు. రాజకీయాలు విలువలతో చేయాలని దమ్ముంటే తన భర్త కొండా మురళీలాగా పార్టీ మారిన రోజే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెలిచి నేను కాంగ్రెస్ లీడర్ని అని చెప్పుకోవాలంటూ కౌంటర్ అటాక్ చేశారు. దీంతో తన శాఖలో జోక్యం చేసుకోవడమే కాకుండా తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోనని మరోసారి తన స్టైల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అయితే ఇప్పటికే ఏఐసిసి పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగానే కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేసిన కొండా సురేఖ అధిష్టానం దిగిరాకపోవడంతో నేరుగా ఆమెనే రంగంలోకి దిగి ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాటల తూటాలు ఎక్కుపెట్టి ఈరోజు బాంబులు పేల్చారు. దీంతో ఈ వివాదం మరింత పెరిగి పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. నిజానికి కాంగ్రెస్ పవర్లోకి వచ్చినప్పటికీ నుంచి మంత్రి కొండా సురేఖ నిత్యం ఏదో ఒక వివాదంలో నిలుస్తూనే ఉన్నారు. గతంలో సినిమా యాక్టర్లపై, ప్రతిపక్ష లీడర్లపై ఆమె చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. నాడు ప్రభుత్వం పెద్దలు స్వయంగా రంగంలోకి దిగి ఆ వివాదాలను సద్దుమణిగేలా చేశారు. మధ్యలో ఆమె భర్త కొండా మురళి కూడా సొంత పార్టీ లీడర్లపై కామెంట్లు చేసి వివాదాలు కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సొంత పార్టీలోనే వలస ఎమ్మెల్యేగా ముద్రపడిన కడియం శ్రీహరితో ఇలా ఓపెన్గా ఢీకొట్టడం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇరు వర్గాల ఈగోల వల్ల అటు కేడర్ రెండుగా చీలిపోయింది. పార్టీ ఫిరాయించి వచ్చిన వ్యక్తి తన కూతురుకు కాంగ్రెస్ బీఫామ్ తీసుకుని ఎంపీగా గెలిపించుకోవడమే కాకుండా స్పీకర్కు
కలిసి నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని ప్రజల కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పి ఇప్పుడు తన శాఖలో జోక్యం చేసుకుంటూ తనని అనుభవ రాహిత్యం అంటూ అవగాహన లేకుండా మాట్లాడడం బాధించిందని కొండా సురేఖ చెబుతున్నారు. కొండా సురేఖ కడియం శ్రీహరి వివాదంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా చొరవ తీసుకుని ఇద్దరితో మాట్లాడినట్లు లీకులు అందాయి. కానీ పీసీసీ బాస్ మాట్లాడిన కొద్ది గంటల్లోనే మళ్ళీ మీడియా ముఖంగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకోవడంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. రాబోయే హైదరాబాద్, వరంగల్ స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఇద్దరు టాప్ లీడర్లు ఇలా రోడ్డున పడి కొట్టుకుంటే ప్రజల్లో పార్టీ పలచనైపోతుందని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డిలు ఈ ఈగో వార్స్కి ఎప్పుడు ఎండ్ కార్డు వేస్తారో చూడాలి.